చార్మినార్ వద్ద పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షానికి చార్మినార్ నుంచి భారీ పెచ్చులు ఊడిపడ్డాయి. భాగ్యలక్ష్మి ఆలయం వైపు ఉన్న మినార్ నుంచి పెచ్చులు పట్టడంతో పర్యాటకులు పరుగులు తీశారు. ఈ చార్మినార్ కు అధికారులు గతంలో రిపేర్లు చేశారు. అయినా పెచ్చులూడటంపై పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో ఏకధాటిగా వర్షం కురిసింది. వర్షం దెబ్బతో చార్మినార్ నుంచి పెచ్చులూడి పడినట్లు చెప్తున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు చార్మినార్ వద్దకు చేరుకున్నారు. పరిస్థితి సమీక్షించారు. ఊడిపోయిన పెచ్చులను తీసివేసి అక్కడ క్లీన్ చేశారు. పెచ్చులూడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. మినార్ కు మరోమారు మరమ్మతులు చేస్తామని పేర్కొన్నారు. చార్మినార్ వద్ద పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షానికి చార్మినార్ నుంచి భారీ పెచ్చులు ఊడిపడ్డాయి. భాగ్యలక్ష్మి అమ్మవారి వైపు ఉన్న మినార్ నుంచి పెచ్చులు పట్టడంతో పర్యాటకులు పరుగులు తీశారు. ఈ చార్మినార్ కు అధికారులు గతంలో రిపేర్లు కూడా చేశారు. అయినా పెచ్చులూడటంపై పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాళ్లతో ఏకధాటిగా వర్షం కురిసింది. వర్షం దెబ్బతో చార్మినార్ నుంచి పెచ్చులు ఊడిపడినట్లు చెప్తున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు చార్మినార్ వద్దకు చేరుకున్నారు. పరిస్థితి సమీక్షించారు. ఊడిపోయిన పెచ్చులను పరిశీలించారు.